ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు చెప్తున్నాను. దేవుని దీవెన మన దేహములకు ఉన్నది కాబట్టే దేవుని సన్నిధిలో ఈ మట్టి దేహము కనబడే అవకాశాన్ని అనుగ్రహించాడు. దేహం అందరికీ ఉన్నది, కానీ ఆ దేహం మీద దేవుని దీవెన ఉంటేనే అది బ్రతికి ఉండగలదు. దేహము అందరూ కలిగి ఉన్నారు, కానీ ఆ దేహమును నియంత్రించేవాడు దేవుడే. దేహము అందరికీ ఉన్నది, ఆ దేహానికి దినాలను ఇచ్చే వాడు దేవుడు. దేవుడు అతనినే కాదు బ్రతికించింది, ఈరోజు నిన్ను నన్ను మనలందరినీ బ్రతికించాడు. లేదా మేమేం ఫ్లైట్ ఎక్కలేదు కదా, కింద కూలిపోలేదు కదా నువ్వు అనుకుంటావేమో. ఫ్లైట్ ఎక్కాల్సిన అక్కర్లేదు కూలిపోవడానికి, చచ్చిపోవడానికి. అలాంటి పెద్ద విపత్తు జరిగితేనే కదా, అందులో తప్పించుకుంటేనే కదా మనం బ్రతికేదని మనం అనుకుంటామేమో. అలా అనుకోవడానికి వీలు లేదు. నిలబడుకొని మాట్లాడుతున్నాడు, ఫోన్లో అటు ఇటు చూసి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నాడు, ఉన్నపాటును పడిపోయినాడు, చచ్చిపోయినాడు. విమాన ప్రయాణం జరగాలనా, విమాన ప్రమాదం జరగాలనా? అక్కర్లేదు కదా. అందుకని నేడు అన్నది, ఇప్పుడు అన్నది మనది, తర్వాత అన్నది ఎవరిదో. అందుకని ఏది మనకు అనుగ్రహించబడిందో అది దేవుడు అనుగ్రహించినది అని సంతోషంగా దాని యందు ఆనందించాల్సిందే. దేవుని కృప మన మీద ఉన్నది. ఒకసారి వాక్యాన్ని చదువుదాం. కీర్తనలు 33వ కీర్తన 13వ వచనము నుండి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. చాలు. భూలోక నివాసులందరినీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నేను ఇక్కడ నిలబడుకొని ఉండా మిమ్మల్ని అందరినీ చూస్తున్నా, అందరు నాకు కనిపిస్తున్నారు. నా వెనకుండే వాళ్ళు అయితే కనిపించరు నాకు. దేవునికి అలాగనే ఉండదు. దేవుని స్వభావ లక్షణం స్వరూపం అలాంటిది కాదు. ఆయనకు ఎవరెవరు కనిపిస్తారు? భూలోక నివాసులందరూ కనిపిస్తారు. భూలోక నివాసులందరూ కనిపిస్తారు. 19వ వచనం. యెహోవా దృష్టి ఎవరి మీద ఉన్నది? ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, యెహోవా దృష్టి ఎవరి మీద ఉన్నది? ఆయన దృష్టి ఎవరి మీద ఉన్నది? ఆయన కనుచూపు లోకమంతటి మీద ఉన్నది. నా కనుచూపు మీ అందరి మీద ఉన్నది. నా దృష్టి ఎవరి మీద ఉంటుందంటే, ఎవరైనా నిద్రపోతున్నారనుకోండి, ఎవరైనా ఇలాగ తోగుతున్నారనుకోండి, నా దృష్టి ఎవరి మీదకి వెళ్తుందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తట్టి లేయండి అని అనిపిస్తుంది అన్నమాట. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి లేపలేను కదా, పక్కనుండే వాళ్ళు అది చూసుకోవాలి. అంటే అందరు కనిపించిన దృష్టి మాత్రం ఎవరి మీదకి వెళ్తుందంటే, నేను చెప్పే మాటలు అనుకుంటా గుసగుస మాట్లాడుకుంటూ ఉంటారే, ఈ మాటలను వదిలేసి ఇంట్లో సగం పని మానేసి వచ్చి ఉంటారే, అలాంటివి గుర్తుపెట్టుకుంటారే, ఆ పక్కనుండే వాళ్ళు లేపి ఇంటి సంగతులు పక్కన పెట్టు, దేవుని వాక్యాన్ని ఇప్పుడు విను అనే మాట చెప్పాలన్నమాట. ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు మనం ఎంత సిద్ధపడి వస్తామంటే తెలుసండి, ఇంటికి తాళం వేస్తామా లేదా? వేసి వచ్చేస్తారా వెంటనే? అయ్యో, ఏ రోజు కూడా చేయరా పని. తాళం వేయడం, దాన్ని లాగి చూడడం. 1-2 సార్లు లాగి చూస్తారు. వేసేసిన తర్వాత అది ఎక్కడికైనా పోద్దేమో, ఊడిపోద్దేమో, ఊరికని ఊడిపోద్దేమో, ఊడిపోతే ఎవరైనా వస్తారేమో, ఎవరైనా వచ్చి తీసుకెళ్తారు ఏదన్నా. మన జాగ్రత్త ఎంతగుంటుందంటే అంతగుంటుంది తాళం వేయడం గేటుకి. దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారిని
దేవుని కృప మన మీద విస్తరించింది, ఆయన కొంచెం పెంచాడు. నీ కృప నాకు చాలును అనే మాట చెప్పగలిగే స్థితిలోనికి నువ్వు నేను మనము చేరే స్వభావం రావాలి. నీ కృప నాకు చాలు అనే మాటలు ఉండడం లేదట, నాకు ఇంకా నీ కృప కావాలనే మాటలతోనే ఉన్నారట. నాకు ఇంకా నీ కృప కావాలి, ఇప్పుడు ఇచ్చింది మాత్రం చాలదు. కానీ భక్తులు అయితే చెప్తున్నారు, నీ కృప నాకు చాలు, చాలు నాకు. ఒకవేళ ఈరోజు చచ్చిపోయినా నాకు చాలు నీ కృప. అయ్యా కొంచెం బ్యాలెన్స్ ఉందయ్యా, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలా, రిటైర్మెంట్కి 5-6 సంవత్సరాలు ఉంది, ఇల్లు కట్టుకునేది సగంలో నిలిచిపోయింది, లేకుంటే డబ్బులు రావాలి, నాకు లోన్ రావాలా. ఒక ఆయన చెప్తున్నాడు, ఈ లోన్ వచ్చేదాకా దేవుడు అటు కాపాడితే చాలు, నన్ను లోన్ వచ్చిన తర్వాత తీసుకున్నా కానీ మేలేను అంటున్నాడు ఒక ఆయన. బ్యాంకుకి లోన్ అప్లై చేసాడంట, ఆ లోన్ కోసం ప్రార్థన చేస్తున్నాడు. అందుకని దేవుడిని ఏమడుగుతున్నాడు అంటే, అయ్యా ఈ లోపల నన్ను తీసుకోబాక, లోన్ బ్యాలెన్స్ ఉంది, ఆ డబ్బులు నా అకౌంట్లో పడితే చచ్చిపోయినా పర్వాలేదు, ఇంకేం చేస్తాను, డబ్బులు నీ అకౌంట్లో పడితే. చచ్చిపోయిన తర్వాత నీ అకౌంట్లో ఎంత డబ్బులు పడినా కానీ నీకేమైనా లాభమా? డబ్బులు ఉపయోగం ఎప్పుడండి? చచ్చిపోయినప్పుడా, బ్రతుకున్నప్పుడా? బ్రతుకున్నప్పుడు. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించే ఒక సందర్భం గుర్తు చేస్తా. తల్లిదండ్రులు వాళ్ళు బ్రతుకున్నంత వరకు పిల్లల్ని ప్రేమిస్తారు. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఆ పిల్లల్ని ప్రేమించడంలో వారి ప్రేమ తగ్గదు. కానీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళ ప్రేమ తగ్గిపోద్ది వీళ్ళ మీద. చిన్నప్పుడు మమ్మీ లేకపోతే ఏడుస్తారు, డాడీ లేకపోతే ఏడుస్తారు. పెద్ద అయిన తర్వాత డాడీ ఉంటే ఏడుస్తారు, మమ్మీ ఉంటే ఏడుస్తున్నారు. ఎంత మారిపోయినారు చూడండి పిల్లలు పెద్దోళ్ళు అయిపోతే. నువ్వు ఎప్పుడు వెళ్తావు మా ఇంట్లో నుంచి అంటాడు, నువ్వు ఎప్పుడు వెళ్తావు మా ఇంట్లో నుంచి అంటారు. ఎంత మార్పు వస్తుందో చూడండి. కానీ ఆ తల్లిదండ్రుల ప్రేమ వారి మీద తరిగిపోదు. ఈరోజు ఫాదర్స్ డే అంట. ఏంటి? ఫాదర్స్ డే. తండ్రులందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. మనందరం అలాగనుకుంటే, మనందరికీ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయనకి ప్రతిరోజు ఫాదర్స్ డేనే. ఆయన కృప మనందరి మీద విస్తరించి ఉన్న కారణం చేత ఆయన దృష్టిలో మనం కనిపిస్తున్నాం. దేవుడు లోకమంతటిని చూస్తున్నాడు. లోకమంతటిని చూసి ఏమని కోరుకుంటున్నాడంటే, కీర్తనలు 33వ కీర్తన 8వ వచనములో లోకమంతటిని చూస్తున్నాడు దేవుడు. చూసి లోకులందరూ, ఎవరందరూ మనమేనా? మనమే కాదు, మన కుడి పక్కన ఉన్న వాళ్ళు, ఎడం పక్కన ఉన్న వాళ్ళు, వెనకున్న వాళ్ళు, ముందున్న వాళ్ళు, మనతో ఉన్న శత్రువులైనా, బంధువులైనా, మిత్రులైనా, శ్రేయోభిలాషులైనా, వగైరా పరిచయం లేని వారు ఎవరైనా కూడా భూలోకమందున్న లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు భయపడవలను, వెరవవలనంటే భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఎందుకు? ఆయన భూలోక నివాసులందరినీ చూస్తూ ఉన్నాడు. 33 కీర్తన 13వ వచనం. యెహోవా ఎక్కడి నుంచి? ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆకాశం అంటే పైన ఫ్లైట్లు పోయే ఆకాశం అనుకుంటున్నారేమో. ఈయన ఏ ఫ్లైట్లో పోయాడు, అక్కడ జర చూస్తున్నాడు అనుకుంటారేమో తెలియని వాళ్ళు. కాదు, ఆకాశం అంటే ఎదుగా తర్వాత మాట అని చెప్పాడు చూడండి. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. అదిగో, అది ఆకాశం అంటే అర్థం. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరినీ ఆయన చూచుచున్నాడు. తానున్న నివాసము ఆయనది, భూలోక నివాసము మనది. తానున్న నివాసం ఏది? తానున్న నివాసం అంటే ఏంటి? తానున్న నివాసం అంటే తన నివాసాన్ని ఇంకో పదంతో ప్రభువారు చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలలో
పరమ తండ్రి ప్రభు అయిన యేసు కలిసి ఓ చోట ఉన్నారట. ఆ ఉండే చోటుని ప్రభు అయిన యేసు భూలోకంలో ఉన్నప్పుడు నేను పరలోకానికి వెళ్ళిపోతానని చెప్పే సందర్భంలో ఓ మంచి పదాన్ని పరిచయం చేశాడు. తానున్న నివాస స్థలం అంటే ఏంటో ఏమని రాశాడు? నా తండ్రి ఇంట. ఏంటిది? తనున్న నివాస స్థలం అంటే ఏంటిది? దేవుని ఇల్లు. దేవుని ఇల్లు, నా తండ్రి ఇల్లు. హెబ్రీలకు 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అందులో రాశాడు, ఏమన్నాడంటే ప్రభువైన యేసును గురించిన ఆచూకీ ఒక సందర్భం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపు ఆ సహోదరులారా, అపోస్తలుడు, ప్రధాన యాజకుడు, దేవుని ఇల్లంతటిలో. ఎక్కడంట? దేవుని ఇల్లంతటిలో. దేవుని ఇల్లంతటిలో తానున్న నివాస స్థలాన్ని తన ఇల్లు అని చెప్పుకుంటున్నాడు. తన నివాస స్థలము తన ఇల్లు అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఒకవేళ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటాను అని చెప్తే అది ఆయన ఇల్లు అని చెప్పుకుంటాడు. అక్కడే ఉండి ఇది నా నివాస స్థలం ఇది అని చెప్పుకుంటే అదే ఆయన ఇల్లు అంటాడు. అలాగే భూలోకంలోనికి వచ్చి భక్తులందరి సమూహంలో నేను ఉంటాను, ఇదే నా ఇల్లు అని సంఘాన్ని గురించి చెప్తాడు. సంఘంలో ఆయన ఉంటే ఆయన ఇల్లు, గుండెల్లో ఆయన ఉంటే ఆయన ఇల్లు, పరలోకంలో ఆయన ఉంటే ఆయన ఇల్లు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ఇంటిలో నుండి మీ ఇంటిలో ఉండేవారిని అందరు నేను చూస్తున్నా. అది ఆయన మాట. నా సొంత ఇంటిలో నుండి అనగా పరలోక పట్టణములో నుండి భూలోక నివాసులందరూ ఎక్కడున్నారంటే అపోస్తల కార్యగ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం. భూలోక నివాసులందరూ ఎక్కడున్నారంటే రోడ్ల మీద తిరిగే కార్యక్రమం కాదు అది. వారు ఉండడానికి ఒక చోటు. మరియు అదిగో భూలోక నివాసులందరూ ఎక్కడున్నారంటే మరియు యావత్ భూమి మీద కాపురం ఉన్నారంటే ఇళ్లల్లో ఉన్నారు. కాబట్టి నా ఇంటిలో నుండి మీ ఇంటిలో ఉండే వారిని నేను ఏం చేస్తున్నానంటే చూస్తూ ఉన్నా లోకులందరిని చూస్తున్నా. వాళ్ళ ఇంటిలో దాక్కున్నా చూస్తా, బయట దాక్కున్నా చూస్తా, ఎక్కడున్నా చూస్తా, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి దాక్కున్నా చూస్తా. నేను పైకి ఎక్కి వెళ్తానని చెప్పి ఆకాశంలో నువ్వు ఎక్కిపోయినా కానీ నేను చూస్తా, అక్కడికి వెళ్ళిపోయినా కానీ నేను చూస్తా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, భూలోక నివాసులందరినీ నేను చూస్తున్నాను. అయితే నా దృష్టి ఎవరి మీద ఉంటుందంటే, నా కోపం ఎవరి మీద ఉంటుందని తెలుసుకున్నాం. దేవుని ఉగ్రత ఎవరి మీద ఉంటుందట ఆ సంగతి తెలిసిపోయింది. అది ఎప్పుడో మర్చిపోయినాం. కోపం ఉండే సంగతి వద్దులే, మరి ఆయన కృప ఉండేది నేర్చుకుందాం అని అంటారా? ఎందుకంటే గత వారం కదా అయిపోయింది కాబట్టి. అది దేవుని ఉగ్రత ఎవరి మీద ఉండునో వారి మీద దేవుని కృప ఉండదు. దేవుని కృప ఎవరి మీద ఉండునో వారి మీద దేవుని ఉగ్రత ఉండదు. రెండు ఒక చోట ఉండనివ్వడు. దేవుని ఉగ్రత ఎవరి మీద ఉంటుందంటే, ఎవరి మీద ఉంటుంది? ఎవరి మీద ఉంటుందట? ఎవరి మీద ఉంటుందని రాశాడు. ఎవరి మీద ఉంటుందని తెలుసుకున్నాం. దేవుని ఉగ్రత ఎవరి మీద ఉంటుంది? సత్యమును అడ్డగించు వారి మీద దేవుని ఉగ్రత ఉంటుంది. సత్యమును అడ్డగించు వారి మీద, విశ్వాస భ్రష్టులైన వారి మీద వగైరా అలాంటి లక్షణాలు కలిగిన వారి మీద. అయితే దేవుని కృప ఎవరి మీద ఉంటుంది? ఆయన దృష్టి ఎవరి మీద నిలుస్తుందంటే మొదటి సంగతి చూద్దాం. 19వ వచనం 33వ కీర్తన. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మొదటి సంగతి ఏమిటంటే, మనలో ఎవరున్నారో ఇలాంటి వారిని, ఎవరిని చూసేవారమంటే ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండేవారు ఎవరున్నారో, ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద కదా ఆయన దృష్టి ఉంటుంది. నా కోసం ఎదురు చూస్తున్నారనుకోండి ఎవరైనా వచ్చి, నేను వచ్చిన వెంటనే
ఎంతమంది ఉన్నా కూడా ఏమనిపిస్తుంది? మీరు రండి, మీరు రండి, మీతో మాట్లాడతాను. మీరు ఎంతమంది వచ్చి కూర్చున్నా, ఎంతమంది వచ్చి మాట్లాడుతున్నా, అదిగో పలాని వారు అన్న ఆలోచన వారి మీదకి వెళ్తుంటుంది కదా. నాకే కాదు, మీరు చేసినా కూడా, ఎవరు చేసినా కూడా ఇలాంటిది సర్వసాధారణమైన న్యాయమైనటువంటి కార్యమే కదా. అలాగే లోకులందరూ యెహోవా యందు భయభక్తులు కలవారై ఉండవలెను, దానికి వారు వెరవవలెను అని దేవుడు కోరుతుంటే, వాళ్ళల్లో కొంతమంది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారనుకోండి, అందరిని చూస్తున్నాడు దేవుడు, వారి మీద దృష్టి పెడతాడు. అలాంటి వారుగా నువ్వు నేను ఉంటే, నువ్వు ఎక్కడున్నా, 100 మందిలో ఉన్నా, నీ మీద ఎవరి దృష్టి ఉంటుంది? యెహోవా దృష్టి, దేవుని దృష్టి ఉంటుంది. వడ్డించేవారు మనవారైతే 100 మందిలో ఉన్నా కానీ ఒక మొక్క ఎక్కువే కదా మనకు వస్తుందా? ఏమంటారు చెప్పండి? అవును, నిజమే. చూసేవాడు దేవుడైతే, చూడడానికి అర్హత కలిగిన వాడు నువ్వైతే, 100 మంది నీ పక్కన కూర్చున్నా, 10,000 మంది నీ కుడి పక్కనున్నా, 20,000 మంది నీ ఎడం పక్కనున్నా, ముందు 1,000 మంది వెనక 1,000 మంది ఉన్నా, నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళందరినీ చూస్తాడు. కానీ నీ మీద మాత్రం ఏం చేస్తాడు? ఒక కన్నేసి పెడతాడు నీ మీద. దేవుడు నీ మీద ఒక కన్నేసి పెడతాడు. ఆయన కృప కొరకు కనిపెట్టు, ఆయన ఆశీర్వాదం కొరకు ఎదురు చూడు. అలాంటి జనులైతే, చదవండి అదే వాక్యాన్ని మరలా. యెహోవా దృష్టి అనగా ఆయన కృప. యెహోవా దృష్టి అనంటే ఉగ్రత కాదు, తీర్పు కాదు. యెహోవా దృష్టి అనంటే ఆయన కృప. దేవునికి కనబడేటట్టు చూడండి. ఒకవేళ ఎవరైనా అడ్డంగా ఉన్నారనుకోండి, నాయకులు ఎవరైనా వచ్చారనుకో ఉదాహరణగా, వాళ్ళకి కనబడాలని ఎంత ప్రయాసపడతామో, అడ్డంగా ఎవరన్నా ఉన్నా కానీ ఇలాగ అంటే మొహం కనిపించేదానికి చూస్తాం. దేవుడు నిన్ను చూడాలనుకుంటుంటే అడ్డు ఏదో ఒకటి అడ్డు పెట్టుకోవద్దు. నిన్ను ఆయన చూడాలని నిన్ను వెతుకుతుంటే, ఆయన దృష్టి నీ మీద పడాలని ఆయన కోరుకుంటుంటే, నువ్వు ఎక్కడెక్కడో వెళ్ళి దాక్కోవద్దు. ఒక మహానుభావుడు ఉన్నాడు, దాక్కున్న ఆయన. రోజు చల్లపొట్టు వచ్చి పలకరించి మాట్లాడి వెళ్తా ఉంటే, అంతకంటే ఇంకేం భాగ్యం ఉంది? సంతోషపడకుండా, జీవితం అంతా అక్కడే గడిపేయకుండా, జీవితం అంతా ఎక్కడ పడి చచ్చిపోతానని అనకుండా మనుషుడు ఏం చేశాడంటే, తిరిగి మరుసటి రోజు దేవుడు చల్లపొట్టు వచ్చేటప్పటికి ఈయన ఎక్కడికి వెళ్ళాడు? చెట్టు చాటుకు వెళ్ళాడు. ఆదామా ఎక్కడున్నావంటే, చెట్టు చాటునుండా. నిన్నున్న మరి చెట్టు చాటునా, నా ఎదురుగానా? అరే కబుర్లు చెప్పేదనక నేను నిన్ను చేసింది. నువ్వు ఎక్కడున్నావంటే ఏదేదో కారణాలు చెప్తాం మనం. దేవుని సన్నిధికి, ప్రార్థనకి ఎందుకు రాలేదు, మీటింగ్కి ఎందుకు రాలేదు, వగైరా బైబిల్ క్లాసులకి ఎందుకు రాలేదంటే ఏదేదో కారణాలు, ఉన్నది లేనిది మొత్తం కలిపి కొట్టి కారణాలు చెప్పేసి రోజులు. ఈ రోజులు ఫోన్ ఒకటి ఉందని ఫోన్ మీద చెప్పేస్తుంటారు చాలామంది చాడీలు. అది తిరిగి అడగదు కదా. ఏమయ్యా రాలేదంటే, ఈ ఫోన్ కలవలేదు, అప్పుడు ఫోన్ని కొడతారన్నమాట. అప్పుడు ఈ ఫోన్ మీద చాడీలు చెప్పేస్తారు, అదేం అందు కదా అని. ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే, చెట్టు చాటున ఉంటావో, లేకుంటే నిచ్చెన వేసుకుని పైకి ఎక్కుతావో, లేకపోతే నీళ్ళల్లో దిగుతావో, నా కన్ను దృష్టి నీ మీద ఉండదు, నా దృష్టి నీ మీద ఉండదు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా కనబడిపోతావు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉన్నది. మలాకీ గ్రంథంలో యెహోవా యందు భక్తులు వారు చేసే కార్యం ఏంటంటే, ఏం చేస్తుంటారంటే, యెహోవా యందు భక్తులు ఈ పని చేస్తుంటారు. చదవండి. అప్పుడు ఎవరండి అంటే, దేవుడు ఎవరి మీద దృష్టి పెట్టాడో ఆ దృష్టి పెట్టినటువంటి జనం, యెహోవా కను దృష్టిలో ఎవరు కనబడుతున్నారో ఆ కనబడే జనం నాటకాలు ఆడడానికి కుదరదు, ఇంకా నటించడానికి కుదరదు. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నేను చూస్తున్నాడంటే నువ్వు ఎలాగ నాటకం ఆడినా కానీ కుదరదు. సీసీ కెమెరాలు ఆర్ వాచింగ్ యూ. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఏంటంటే, నువ్వు ఎక్కడికైనా పో, నువ్వు ఎక్కడున్నావు అనేది ఈజీగా కనిపెట్టేస్తున్నారు ఇప్పుడు. అంటే ఏమున్నాయి నీ చుట్టూ ఏమున్నాయి? సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి బయలుదేరండి, మీ ఇంటికి వెళ్ళండి, నేను ఎక్కడ పోలేదని మీరు అనండి, మొత్తం రుజువు పెన్ డ్రైవ్లో పెట్టి ఇచ్చేస్తాను నువ్వు ఎక్కడెక్కడ తిరిగినావని. ఇదిగో మన చుట్టూ కూడా కెమెరాలు ఉన్నా, సీసీ కెమెరాలా?
నువ్వు అటు బయటకు వెళ్తే అక్కడ ఉన్న సీసీ కెమెరాలు, ఇంకొకరు అట్లా వెళ్తే సీసీ కెమెరా, వగైరా 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 ప్రాంతాలలో నిన్ను విడవకుండా నిన్ను కనిపెట్టే పసిగట్టే ఏర్పాట్లు ఉన్నాయి అని అంటే, దేవుడు కూడా నిన్నేం చేస్తున్నాడంటే నిన్ను పసిగట్టేస్తున్నాడు. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావని. ఎక్కడ ఉండవు, రేపు ఎక్కడ ఉంటావో, రేపు ఎక్కడ పోతున్నావు అంటే ఎక్కడికో తెలీదు. ఎక్కడికి పోయి వచ్చావయ్యా అని అంటే నేను ఎక్కడికి పోలా. ఎంత అబద్ధాలు చూడండి. దేవుడు అప్పుడు రికార్డ్ చేస్తాడు సీసీ కెమెరాలో, నీకు ఇలా చూపించేసి ఎక్కడికో చూసావా, నువ్వు ఎక్కడికి వెళ్ళినావో నాకు తెలుసు అంటాడు. నీ ఉనికి ఆయన దృష్టిలో ఉంది. అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం. కాబట్టి మనము దేవుని సంతానం అయ్యుండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వమును పోలినదని తలంపకూడదు. చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. తర్వాత ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. భూలోకంలో ఇలాంటి ఏర్పాట్లు ఉన్నాయి కదా. మరి వీళ్ళందరూ ఎక్కడున్నారంటే వీళ్ళ ఉనికి ఆయనకు తెలుసు. ఇదిగో నీ ఏమేమి రాశాడు అక్కడ, నీ మొత్తం నీ విషయాలన్నీ కూడా నీ విషయాలన్నీ కూడా తెలుసు అంటున్నాడు. దాని ముందున్న వాక్యం, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేస్తున్నాడు. ఏదైనా కొదువై ఉన్నట్లు మనుషులు చేత చేయింపడు. మరియు కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు దేవునిని తడవలాడి కనుగొందరేమో అని వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచను. తర్వాత వాక్యం, అదిగో ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాం, ఆయన యందు చెల్లించుచున్నాం, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం. నీ ఉనికి ఆయన దృష్టిలో ఉంది. నీ ఉనికి ఆయన దృష్టిలో ఉంది. ఉనికి అంటే ఉండడం. నువ్వు ఉండడం ఆయన కంటి చూపులో కనిపిస్తుంది. నువ్వు ఎక్కడున్నావు? కొంతమంది ఇక్కడే ఉంటారు, ఎక్కడో ఉన్నట్లు చెప్తారు. ఇక్కడే ఉంటారు, ఎక్కడో ఉన్నట్లు చెప్తారు. ఫోనుల్లో మాట్లాడేటప్పుడు చూడాలండి, ఇక్కడ నిలబడి ఎక్కడో ఉన్నానని చెప్తుంటాడు. నీ ఉనికి ఆయన కనుదృష్టిలో ఉంది. ఆయన కనుదృష్టిలో ఉందంటే అర్థం నువ్వు ఎక్కడుంటే ఎక్కడున్నట్టే ఆయనకు కనిపిస్తుంది. దీన్ని మ్యానిపులేట్ చేయలేం. నువ్వు ఎక్కడుండగా నువ్వు ఎక్కడో ఉన్నట్టు దేవుని దగ్గరికి నువ్వు ప్రదర్శించలేవు. ఇంకెవరినైనా కానీ మరి బోల్తా కొట్టించు, కానీ దేవుణ్ణి బోల్తా కొట్టించే కార్యక్రమం అయితే జరగదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే. హ్యాకింగ్ ఉంటుంది, హ్యాకింగ్ చేస్తుంటారు, కంప్యూటర్ హ్యాకింగ్. ఫోన్ వస్తుంటుంది, మేము ఫలానా చోట నుంచి అంటాం, వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఎక్కడి నుంచో వచ్చినట్టు వస్తుంది ఫోను. అంటే వాళ్ళు ఉండేది ఒక చోట, మనకు వాళ్ళు ఉన్నారని తెలిసేది ఇంకొక చోటు. అలాంటిది హ్యాకింగ్ చేస్తారు. కానీ దేవుని దగ్గర ఇలాంటి నాటకాలు పనికిరావు. నువ్వు ఎక్కడున్నానంటే ఎక్కడున్నట్టే ఆయనకు తెలిసిపోద్ది. ఎందుకంటే నీ ఉనికి ఎవరి దృష్టిలో ఉంది? దేవుని దృష్టిలో ఉంది. నువ్వు ఎక్కడున్నావంటే ఇక్కడే ఉన్నావు, నువ్వు వేరే చోటుకి వెళ్ళావంటే అక్కడే ఉన్నావు, వేరే చోటుకి వెళ్ళావంటే అక్కడే ఉన్నావు. ఇదేమో టెలిఫోన్ కాదు. నువ్వు మద్రాసులో ఉండి నేను నెల్లూరులో ఉన్నానని చెప్పడానికి, లేదా నెల్లూరులో ఉండి నాయుడుపేటలో ఉన్నానని, నాయుడుపేటలో ఉండి హైదరాబాద్లో ఉన్నానని, బెంగళూరులో ఉండి ఢిల్లీలో ఉన్నానని చెప్పడానికి ఇదేం మొబైల్ ఫోన్ కాదు. దేవుడు నీ ఉనికి ఆయనకి తెలుసు. ఆయన దగ్గర నువ్వు అబద్ధం ఆడకూడదు.
అయ్యా నేను ఎక్కడే ఉండా, ఒకవేళ నువ్వు మార్చుకునే ఉనికి ఎలాగని ఉంటుంది అంటే, ఆయన దృష్టిలో నీ ఉనికి ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే, ఉంటే నువ్వు ఎక్కడ ఉండాలి, భూలోకంలో ఉండాలి, లేకపోతే నువ్వు ఎక్కడ ఉండాలి, పాతాళ లోకంలో ఉండాలి, అది కూడా కాకపోతే ఇంకెక్కడ ఉండాలి, పరలోకంలో ఉండాలి. ఇది నువ్వు ఒకవేళ ఆయనకు చెప్పుకోగలిగినటువంటి ఉనికి స్థలాలు. అందువలన ఆయన దృష్టిలో నీ ఉనికి ఉన్నది. ఆ ఉనికి కలిగిన వారు నిన్ను ఆయన చూస్తుంటే ఆయన దృష్టి నీ మీదనే నిలబడాలంటే నువ్వేం చేయాలంటే, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనములో ఇలాగ రాయబడింది, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు, ఇదిగో యెహోవా యందు భయభక్తులు గలవారంటే ఎవరండి? దేవుడు చూస్తున్న జనం. దేవుడు నిన్ను చూస్తున్నాడు, అందరిని కాదండి. యేసుప్రభుని నమ్మిన వారు అందరినీ దేవుడు చూడ్డు, అందరి మీద దేవుని దృష్టి ఉండదు. అందరిని చూస్తాడు కానీ దృష్టి పెట్టాడు ఆయన. వాళ్ళు ఏం చేసుకుంటుంటే నాకెందుకు, పాపం చేస్తున్నాడు అనుకో, వాళ్ళని చూస్తారా? వాళ్ళని చూడ్డు. ఆయన దృష్టిలో అయితే ఉంటారు, వాళ్ళ మీద ఆయన దృష్టి పెట్టాడా? పాడైపోయే వాడి మీద నా దృష్టి ఎందుకు అంటాడు. తిరగబడుతున్నావు అనుకో, తిరగబడే వాడి మీద దృష్టి పెట్టాడు ఆయన. ఉజ్జియా రాజు గురించి ఓ మాట జ్ఞాపకం చేస్తే, దేవునిలో మంచి చక్కగా జ్ఞానం కలిగి చక్కగా ఎదుగుతున్న రోజులు దేవుడు బాగా ఆశీర్వదించాడు. తిరగబడ్డ రోజు దేవుడు దృష్టిని మార్చేశాడు. తిరగబడ్డ రోజు ఏం చేశాడంటే, చూస్తూనే ఉన్నాడు కానీ ఆయన అడుగుతున్నాడు, అయ్యా దేవుడా, నీ సన్నిధిలో నేను ఉన్నాను కదా, ఉన్నావు లేవయ్యా, నాకు తెలుసు అందరూ ఉన్నలాగా నువ్వు కూడా ఉన్నావు, కనిపిస్తున్నావు లేదు, కనిపిస్తున్నావు లేవయ్యా, అందరు కనిపించినట్టుగానే నువ్వు కూడా, కానీ నీ మీద నా దృష్టి పెట్టినయ్యా, ఎందుకంటే నువ్వు తిరగబడ్డావయ్యా. తిరగబడ్డవాడు దేవుని దృష్టిలో ఉండడు, దేవుని చూపులో ఉంటాడు. దుష్టుడు దేవుని దృష్టిలో ఉండడు, దేవుని చూపులో ఉంటాడు. పాపం చేసేవాడు, పాపం చేయువాడు దేవుని దృష్టిలో ఉండడు, దేవుని చూపులో ఉంటాడు, దేవుని కనుచూపులో ఉంటాడు. దేవుడు మొత్తం అందరినీ చూస్తున్నాడు. అందుకని రోమీలకు రాసేటప్పుడు పౌలు గారు కృప విస్తరిస్తుంది, పాపము విస్తరిస్తుంది అనే 2 పదాలని జంట పదాలుగా రాశాడు. అయ్యా కృప విస్తరిస్తూ ఉందంట, దాని అర్థం ఏంటంటే, నీ దృష్టి 10 మంది మీద పెట్టావు, ఇప్పుడు 20 మంది మీదకి వచ్చిందయ్యా, నీ దృష్టి వర్ధిల్లుతుందయ్యా, సంఖ్య పెరుగుతుందయ్యా. అలాగే పాపం ఏమవుతుంది, పాపం కూడా విస్తరిస్తుందయ్యా, అది కూడా నువ్వు చూస్తున్నావు కదయ్యా. మనలందరినీ దేవుడు చూశాడు, ఆయన కృప పెరిగిందంటే అర్థం ఏంటంటే, ఇంకొంచెం మంది జనం పెరిగారని అర్థం. అంటే ఎక్కువ మందిని చూస్తున్నాడని అర్థం. ఎక్కువ మందిని చూస్తున్నాడే, చూసే జనం ఏం చేయాలి? ఈరోజు నీ మీద దేవుని దృష్టి ఉంది అని అనుకుంటే నువ్వేం చేయాలి చెప్పండి? నువ్వేం చేసినా ఆయన కనిపెట్టేస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన దృష్టి నీ మీద ఉంది కదా, మీరు ఏం చేస్తున్నారు అనేది నన్ను అడగండి, నేను చెప్పేస్తా ఒక్కొక్క సంగతి. ఎందుకంటే నాకు తెలుసు కదా, నేను మీ ఎదురుగా ఉండలా, నాకు మీ ముఖాలన్నీ కనిపిస్తున్నాయి లేవా? కనిపిస్తున్నాయి. ఎవరు తల ఉంచుకుంటున్నారో, ఎవరు నిద్రపోతారో, ఎవరు నవ్వుతున్నారో, ఎవరు మాట్లాడుకుంటున్నారో, ఎవరు వాక్యం విన్నట్టుగా చూస్తున్నారో, ఎవరు నా ఎదురుగా నేరుగా చూస్తున్నారో, పక్కన వాళ్ళు అలాగని అంతవరకు నేరుగా చూస్తుంటారు, అంటే కళ్ళు తిరుక్కొని నిద్రపోతారు. ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి కదా. అంటే మిమ్మల్ని గురించి కాదు నేను అన్నది, ఊరికే జరుగుతుంటాయి కదా. మీరు ఎవరు కూడా కన్ను ఆర్పలేదు, కళ్ళు ముయ్యలేదు, నేను చెప్పే మాట నేరుగా వింటానే ఉన్నారు. అవునా కదా? వింటున్నారా లేదా? వింటున్నారన్నమాట. ఇప్పుడు చదవండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు, అంటే మనమే. ఎవరండి? ఎవరు చెప్పండి? అంటే నేనే, నువ్వే. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే, మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఎవరు చూసేస్తారు? ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు, గబక్క నేను వచ్చిన, సార్ వస్తున్నారు గమ్ముండు, సార్ వెళ్ళిపోయిన తర్వాత మనం మాట్లాడుకుంటారు. అంటే మీ ఇద్దరు మాట్లాడుకునేది ఎవరికి తెలుస్తుంది? ఒకవేళ సార్ వస్తుంటే సార్కి తెలియకపోవచ్చేమో, కానీ మీ ఇద్దరు మాట్లాడుకునేది మీ ఇద్దరికి తెలుస్తుంది, తర్వాత ఇంకెవరికి తెలుస్తుంది? అది రాస్తున్నాడు ఇక్కడ. తర్వాత చదవండి, ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా, ఎవరు మైక్రోఫోన్ పెట్టున్నారు మీ ఇద్దరి మధ్య? గుర్తుపెట్టుకోండి, దేవుడు సెల్ ఫోన్లోనే ఇంటర్నల్ మైక్రోఫోన్ పెట్టేస్తున్నాడు. మీరు మాట్లాడుకునే ప్రతి మాట ఎక్కడ రికార్డ్ అవుతుందంటే, ఎక్కడ రికార్డ్ అవుతుంది?
ఆయన దగ్గర రికార్డ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రికార్డింగ్ ఆన్ చేయాల్సిన అక్కర్లే. నువ్వు ఫోన్ చేసుకునేది ఎవరెవరికి వినబడుతుంది? ఇక్కడి నుంచి మాట్లాడతాడు, పక్కన వాళ్ళకి కూడా ఒక్క మాట వినబడదు, ఎక్కడో ఉండే వాళ్ళకి వినబడుతుంది. మీ ఇద్దరికి వినబడింది, కానీ అది ఎక్కడ రికార్డ్ అయ్యి ఉందంటే దేవుని సన్నిధిలో రికార్డ్ అయిపోయింది. దేవుని దగ్గర పెద్ద రికార్డింగ్ సిస్టమ్ ఉంది, దానికి ఇంటర్నెట్ అక్కర్లే, అక్కడ రికార్డ్ అయిపోద్ది. నువ్వు ఎవరి మీద జాడీలు చెప్పావు, అప్పుడు ఆయన చేస్తాడంట ఆ రికార్డింగ్ అంతా తీసి మొక్కలు మొక్కలు చేసి, నువ్వు మంచి మాటలు ఎన్ని మాట్లాడావు, చెడ్డ మాటలు ఎన్ని మాట్లాడావు, చాడీ మాటలు ఎన్ని మాట్లాడావు, ఎవరి మీద నేరాలు ఎన్ని మాట్లాడావు, ఘోరాలు ఎన్ని చేసున్నావు, నేరాలన్నీ గురించినటువంటి వివరాలు మొత్తం మొక్కలు మొక్కలు చేసి బుక్కులు రెడీ చేసి పెడతావు నువ్వు వచ్చిన తర్వాత నీకు ఇవ్వడానికి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొంచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. భక్తులే కదా. మీరేమనుకోనంటే ఒక మాట చెప్తా. దేవుని నమ్మిన ప్రజలు వారి మాటలు దేవుని గణపరిచేటట్లు, దేవుని పిల్లలు గణపరిచేటట్లే ఉండాలి కదా. ఇప్పుడంట దేవుని నమ్మిన ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని నమ్మనుడు ఒకడు కూర్చుంటేనంట వరుసగా వారం రోజులు వస్తే అసలు యేసు ప్రభువునే నమ్మడట. ఒక ఆయన చెప్తున్నాడు వచ్చి, ఏమయ్యా అంటే వాళ్ళేం సార్ వాళ్ళు దేవుని గురించి అని మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరు కూర్చుంటే రోజంతా సోది చెప్తున్నారు, కబుర్లు చెప్తున్నారు, వారి గురించి కాదు ఇంకొకరి గురించి. వారం రోజులు నేను వెళితే వారం రోజులు వేరే వారి గురించే చెప్తున్నాడు, ఇంక యేసు ప్రభు గురించి చెప్పేది ఎప్పుడు వాళ్ళు. ఇంకా అందుకని నేను ఇంక నెళ్ళను అని తీర్మానం చేసుకున్నాడట. అయ్యా తొందరపడకయ్యా, తొందరపడకు. ఒక ఇద్దరిని చూసి నువ్వు అలాగ అనుకుంటేలాగా ఇంకా చాలామంది ఉన్నామండి భలేవాళ్ళు సార్. ఇద్దరిని చూస్తే ఉడికిందో లేదని ఒక మెతుకు చూస్తే తెలిసిపోద్ది కదా, ఇద్దరిని చూస్తే తెలిసిపోయింది కదా నాకంటే. ఆగు, అది ఏడెక్కువయి త్వరగా ఉడికిపోయి చిమిడిపోయింది, ఇంకా చాలా ఉన్నాయి ఉడకాల్సినటివి. ఉడకాల్సిన వాళ్ళ దగ్గరకు రాయ్యా, ఇదో రా, వీలైతే నాతో కూడా నాకు 4 రోజులు, ఆ తర్వాత చూడు దేవుని నమ్మాలని నమ్మకూడదు అని ఆ మాట చెప్తే సరే ఎట్టో చూద్దాంలే అని అన్నాడు. తర్వాత వాక్యం 3వ అధ్యాయం మలాకీ గ్రంథం. యెహోవా చెవి ఎగ్గి ఆలకించను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుతుంటే చెవి ఎగ్గి ఆలకించినాడు. నువ్వేం మాట్లాడినా దేవుడు వింటాడని గుర్తుపెట్టుకో. ఎవరి మీద చాడీలు చెప్పినా వింటాడు, సణుక్కున్న వింటాడు, బూత్ మాటలు మాట్లాడినా వింటాడు, వగైరా ఏం మాటలు మాట్లాడినా వింటాడు. నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్, మరియు యెహోవా యందు భయభక్తులు కలవారు ఆయన నామమును స్మరించుచు ఉండాలి. ఏం చేస్తుంటారట? యెహోవా యందు భయభక్తులు కలవారు ఏం చేస్తుంటారట? చెప్పండి, ఏం చేస్తుంటారు? ఆయన నామ స్మరణ చేస్తుంటారు. మీరు ఇప్పుడు ఎవరిని గుర్తుపెట్టుకున్నారా? ఓ సోదరుడు వచ్చాడు, అంటే ఫోన్లో మాట్లాడి సార్ నిద్ర పట్టడం లేదు సార్ అన్నాడు. ఏమో రాత్రి అంతా డ్యూటీ చేసావన్నా, లేదా నైట్ డ్యూటీకి పోతున్నా, కాదు సార్ నిద్ర పట్టడం లేదు, నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. సరే ప్రార్థన చేస్తానన్నాడు. మరలా ఫోన్ చేసి నిద్రపట్టడం, నెక్స్ట్ డే నిద్రపట్టడం లేదు సార్ అన్నాడు. అంటే దేవుడు కావాలా? మనసులో జ్వరబడిపోయి, గుండెల్లో జ్వరబడిపోయి, హృదయంలో జ్వరబడిపోయి ఈ నిరంతరం దేవుడు 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 అని కలవరిస్తున్నాడేమోనని చెప్పి నేను కలవరపడ్డా. నా కలవరం అంతా తప్పు అని తెలిసిపోయింది. 3వ రోజు ఫోన్ చేసి, సార్ నిద్రపడ్డా, 3 రోజులుగా నిద్రపడ్డా. అవును సార్, అప్లోడ్ ఎప్పుడు వస్తాడని నిద్రపడ్డం లేదన్నాడు. ఎవరి గురించి నిద్రపడ్డం లేదట? అర్ధరాత్రిలో కూడా మెలకు వచ్చేస్తుందట. ఎవరు గుర్తొస్తున్నాడు? కళ్ళు మూసినా వాడే గుర్తొస్తున్నాడు, కళ్ళు తెరిచిన వాడే గుర్తొస్తున్నాడు. ఎవరు? అప్పులు ఇచ్చినాడు. మరి అప్పులు ఇచ్చినాడు రాడు అయితే ఇచ్చేదాకా. నేను అనుకున్నాను నా సంతృప్తి కోసం దేవుడు గుర్తొస్తున్నాడేమో, నిద్రపోకుండా నేను ప్రార్థన చేస్తున్నాడేమో, దేవుడు గుర్తొస్తున్నాడేమో, పగటిపూటంతా దేవుని మాటలు మాట్లాడుకుంటూ దేవుని పాటలు పాడుతున్నాడేమో నేను అనుకున్నా. అదే కదా సంతృప్తి, సువార్తకునికి కలిగే ఆలోచన అదే కదా. మీ సంగతి నాకేం తెలుసు? నువ్వు లోన్ తీసేసుకొని అప్పులోడు అడుగుతుంటే నువ్వు నిద్రపోకుండా ఆ మనిషినే 24 గంటలు గుర్తుపెట్టుకుంటే ఇక దేవునికి ఎక్కడ నువ్వు చోటిచ్చింది? ఆయన అన్న మాట ఎట్లుందంటే, కళ్ళు మూసిన అతనే గుర్తొస్తున్నాడు, కళ్ళు తెరిచిన అతనే గుర్తొస్తున్నాడు. అంటే అతను తప్ప ఇంకెవరు లేరు, ఇంకా దేవుడు కనబడ్డం లేదు. అందుకని సార్ మిమ్మల్ని ప్రార్థన చేయమన్నదా అంటే, నాకెట్టో దేవుడు గుర్తు రావడం, ఆయన గుర్తొస్తున్నాడు, నువ్వన్నా ప్రార్థన చేయి.
అని అంటున్నాడు. ఏం చేస్తారట చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎవరి నామస్మరణ చెయ్యాలి? ఎవరి నామస్మరణ చేయాలి? ఎవరి నామస్మరణ చేయాలి? యెహోవా నామస్మరణ చేయాలి. యెహోవా నామస్మరణ చేయాలి. యెహోవా చెప్పండి. యెహోవా నా దేవుడని నేను అనుకరించున్నాను. ఆయన నా భాగమని నేను అనుకరించున్నాను. యెహోవా నా దేవుడని నేను అనుకొనుచున్నాను. ఎన్నిసార్లు అనుకోవాలి? ఇది నీకు మరి నిద్ర పట్టుకుంటుండడానికి, నిద్ర పట్టలేదు అనడానికి ఈ కారణమై ఉంటే శభాష్. గబక్కన నిద్రలేసి నాకు దేవుడే గుర్తున్నాడు, నిద్ర రాలేదనాను ఎప్పుడన్నా అన్నావా? ఈ మాట ఎప్పుడు అంటాం మనమా? పొద్దున్నే పెళ్ళికి పోవాలనుకోండి, అర్ధరాత్రి నిద్ర లేచేస్తారు. ఏంటి నిద్ర లేచినారంటే, నిద్ర పడితే కదా, తెల్లారితే కదా పెళ్ళికి పోవాలా? నువ్వు నిద్ర పట్టడానికి ఇవే కారణాలు. నువ్వు నిద్ర పోకుండా ఉండడానికి నీ స్మరణకు తెచ్చుకునే కారణాలు ఇవా? నువ్వు స్మరించాల్సిన కారణాలు అవి కాదు ప్రియ సోదరి సోదరుడా. నువ్వు స్మరణ చేసుకోవాల్సిన కారణాలు, నీ మీద దేవుని దృష్టి ఉన్నది అనే దానికి నిదర్శనము నువ్వు స్మరణ చేసుకోవాల్సింది నీ అవసరాలు నీ కళ్ళకొచ్చి నీ నిద్రను పాడు చేసే కార్యక్రమాలు కాదు. నీ దేవుడు నీకు గుర్తుండి నిద్రపోకపోయినా కానీ అదే శభాష్ అనిపించే ఆలోచన. యేసుప్రభు అరణ్యంలోకి వెళ్ళి ఒంటరిగా ఉండాలని వెళితే చుట్టుపక్కల ఊర్లలో జనాలందరికీ తెలిసిపోయింది. వాళ్ళందరూ కాలి నడకన బయలుదేరారు ఆయన దగ్గరికి. సాయంత్రం అయిపోయింది, ఆయన వాక్యం వింటున్నారు. మొదట వాళ్ళు భోజనానికి ప్రిఫరెన్స్ ఇవ్వాల, వాక్యం వింటున్నారు. పొద్దుపోయింది, వాళ్ళు వెనక్కి వెళ్ళాలి. అయ్యా వీళ్ళని వెనక్కి పంపిస్తే ఆకలితో అలమటేస్తారు, భోజనం పెట్టంటే శిష్యులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. పెట్టండి, కూర్చోబెట్టండి, నేనే భోజనం పెడతాను అన్నాడు. భోజనం పెట్టేటప్పటికి అర్ధరాత్రి అయింది. అర్ధరాత్రి అయితే వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళగలరు? అయినా వాళ్ళు వెళ్తా ఉంటే, నడిచి వెళ్తా ఉంటే వాళ్ళ మనసులో ఎవరు గుర్తొస్తున్నారు? ఎవరు గుర్తొస్తున్నారు? వారి స్మరణ యేసు ప్రభువే. కొంతమంది వారిలో ఏం చేశారంటే యేసు ప్రభుని మర్చిపోయి రొట్టెలే గుర్తొస్తున్నాయంట. యేసు ప్రభు పెట్టాడే చేపల రొట్టె. వీళ్ళు బయలుదేరి వెళ్తా ఉంటే ఒక కాలు ముందుకేస్తుంటే ఇంకొక కాలు వెనక్కి లాగుతుందంట. ఏంటయ్య కథ? చుట్టూ చూసేవాళ్ళకి ఏమనుకున్నారంటే, అబ్బా మరలా యేసు ప్రభు దగ్గర బావాలంటున్నారా వీళ్ళు, ఎంతమంది, ఎంత గొప్ప భక్తులు అంటే. అది కాదు విషయం. రొట్టె చేపలు అక్కడ బాగున్నాయి కాబట్టి దానికోసమే వెనక్కి వెళ్ళాలి అనుకున్నారట. అందుకని కొందరిని అడిగేశాడు, ఏంటి కథ? నేను పెట్టిన రొట్టెలు, నేను పెట్టిన చేపల గురించి మీరు గుర్తు చేసుకుని మరలా ఈ మాట చెప్తున్నారని అంటే అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది. అయ్యా తప్పైంది, క్షమించు. మేము కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా మాకు నువ్వే గుర్తొస్తున్నావు. నీకు దేవుడే గుర్తు రావాలి, నీ అవసరాలు కాదు. నీ అవసరాలను అడ్డం పెట్టుకొని దేవుని మర్చిపోవద్దు. నీ అక్కరలను అడ్డం పెట్టుకొని దేవుని మర్చిపోవద్దు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, కీర్తనలు 4వ కీర్తన 6వ వచనములో, యెహోవా నామస్మరణ చేసే జనులు మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి క్రాంతి మా మీద ప్రకాశింపజేయము. భక్తులు చాలామంది ఉన్నారు, భక్తుల చుట్టూ భక్తిహీనులు చాలామంది ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఎందుకయ్యా నిరంతరం యెహోవా నామస్మరణ చేస్తున్నారే, మీకు ఎవరు మేలు చేస్తారంటే అప్పుడు వీళ్ళు చెప్తున్నారు మా మీద ప్రకాశింపజేయము. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, మేము నిన్ను గుర్తుపెట్టుకొని ఉంటే, స్మరణ చేసుకుంటూ ఉంటే మా మీద నేరం వేసేటట్టు మమ్మల్ని ఇలాగ దూషించే కార్యం చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటున్నారు. కాబట్టి మా మీద నీ సన్నిధి కాంతి ప్రకాశింపజేయి, నీ సన్నిధి కాంతి ప్రకాశింపజేయి. అలాంటి జనులు 33వ కీర్తనలోనే చదువుదాం, 12వ వచనములో ఇలాగ రాశాడు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ధన్యులండి మీరు అని చెప్పేస్తున్నాడు. ధన్యులండి మనము, ధన్యులమండి.
దేవుణ్ణి యెహోవాను దేవునిగా కలిగిన వారు ధన్యులు. ఓ చక్కని పాట పాడుతుంటాం మనం, ధన్యులమండి మనం. ఈ లోకంలో ధన్యులు ఎవరు అంటే యెహోవా నామ స్మరణ చేసేవాళ్ళు ధన్యులు. నువ్వు దేనిని స్మరణ చేసుకుంటున్నావు ప్రియ సోదరి సోదరుడా? ఒక కుటుంబం మంచి వెలగలిగిన వజ్రాలు, బంగారం కలిగినటువంటి ఆభరణాలు కొన్నారు. ప్రార్థన చేయమన్నారు. మంచిదే, దేనినిచ్చినా దేవుడిచ్చిందే, దేవునికి స్తుతి చెల్లించాలి, అభినందించాలి. వెలగలిగిన వస్తువులు కాబట్టి వాటిని కొన్నప్పటి నుంచి వారికి సరిగా నిద్ర లేదట. మంచిదే కదా, కొనుక్కోవడం మంచిదే కదా, తప్పేం కాదు కదా, కొనుక్కునే సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు కదా. అయితే నువ్వేం చేసావంటే దేవుడు ఉండాల్సిన స్థలంలో దేన్ని పెట్టేశావు? వజ్రాల్ని, బంగారాన్ని కలిపి చేసుకున్న వస్తువులను దేవుని స్థలంలో పెట్టేసావు. కాబట్టి ఇప్పుడు ఆ రోజు నుండి అవి కొన్నాము, ఏ రోజు అంటే కొన్నాము ఆ రోజు నుండి సరిగా నిద్ర లేదు, సరిగా తిండి లేదు, సరిగా వస్తువులు లేదు. ఏంటి కథ, ఏంటి ఆ బాధ? ఏంటంటే అంతకు ముందు వరకు రోజు నీకు దేవుడు గుర్తొచ్చాడు, అవి కొన్న తర్వాత రోజు అవే గుర్తొస్తున్నాయి. ఎవరు వచ్చి ఎదుగుపోతాడు బయటికి వెళ్ళిన తర్వాత? ఎక్కడికి వెళ్ళినా కూడా సీసీ కెమెరాలు పెట్టుకున్నారు, దానికోసం ఇంట్లో ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మామూలుగా మనం ఏదన్నా ఫోన్లు వస్తే మొబైల్ చూసుకుంటాం, వీళ్ళు ఎప్పుడు దాన్ని ఆన్ చేసి పెట్టుకుని ముందు పెట్టేసుకున్నారు. వాక్యం చెప్తా ఉంటే వింటా ఉన్నారు. ఇటు చూస్తే ఏమన్నా అనుకుంటారండి, వాక్యం చదివినట్టు బైబిల్ ఉంటుందా, వాక్యం మొబైల్లో బైబిల్ ఉన్నట్టుగా చదివినట్టుగా ఏం లేదాడ. సీసీ కెమెరాలు కనబడుతున్నాయి, మా ఇంటికి ఎవరని కొడుతున్నారేమో. ఇంట్లో బంగారం ఉంది కదా, వజ్రాలు ఉన్నాయి కదా, అవి ఎవరన్నా ఎత్తుకెళ్తారేమో. అంటే వీళ్ళకి ఎవరు గుర్తొస్తున్నారంటే అదే గుర్తొస్తున్నారు. అది కాదు, యెహోవాను తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. దేవుడు అన్నీ ఇస్తాడు నీకు, కానీ అన్నీ ఇచ్చిన తర్వాత దేవుని స్థలాన్ని వాటికి ఇవ్వకూడదు. దేవుడు నీకు కావాల్సింది ఇవ్వడానికే కదా దేవుడు ఉండేది. అబ్రహాముకు అన్నీ ఇచ్చాడు దేవుడు. అబ్రహామునకు అన్ని ఇచ్చి దేవుడు ఎంతమంది ఇంట్లో నుంచి బయట వచ్చారండి? అబ్రహాం మొదట కల్దీల ఊరన్న పట్టణంలో నుంచి బయట వచ్చినప్పుడు ఎంతమందితో వచ్చాడు చెప్పండి? ఎంతమందితో వచ్చారు? అబ్రహాము శారమ్మల గురించి మీకు బాగా తెలుసు కదా. ఎవరెవరు వచ్చారు? అబ్రహాము, శారమ్మ, లోతు కుమారులు లాంటి లోతు బయలుదేరి వచ్చాడు. అయితే కొన్ని రోజులకి వాళ్ళ ఇంటిలో ఎంతమంది జనమయ్యారో తెలుసా? 954 మంది అయ్యారు వాళ్ళ ఇంట్లో పుట్టినోళ్ళు. వాళ్ళ ఇంట్లో పుట్టిన జనం. అప్పుడు దేవుడు అన్నాడా, ఏమై అబ్రహాం ఎంతమంది నీ ఇంట్లో పుట్టారు, ఎందుకైనా నువ్వు బాధపడుతున్నావు అన్నాడా? నా కొడుకు లాంటి వాడు లోతుకి ఆ ప్రాంతం ఇస్తే ఆ ప్రాంతం మీదకి రాజులు వెళ్ళి యుద్ధం చేసి అతను పట్టుకెళ్తే అప్పుడు బయలుదేరాడు అబ్రహాం. రాండి అందరూ అన్నాడు. అందరూ పొలమంటూ వచ్చేసారు, పిల్లలందరూ పెద్దోళ్ళందరూ. 954 మంది అయ్యారు. 318 మంది పిల్లలు, మిగతా వాళ్ళందరూ పెద్దలు, ఆ ఇంట్లో పుట్టిన పిల్లలు. అంతమందిని తీసుకొని వెళ్ళి తన కుమారుడు లాంటి లోతునకు న్యాయం చేసేసి తిరిగి వచ్చేసాడు. అంటే ఆయనకు అంత పేరున్నటువంటి వాడికి తయారయ్యాడు. అంత జనం వచ్చారు, అంత ధాన్యం వచ్చింది, అంత ధనం వచ్చింది. ఆయనను ఎవరిని మర్చిపోలేదు. ఆ స్థలాన్ని ఆయనకే ఉంచాడు, వీళ్ళ స్థలాన్ని వెనుకే ఉంచాడు. దేవుడు అన్నీ ఇస్తాడు నీకు. నీకు కావాలంటే ఉన్నతమైన పదవి ఇస్తాడు, నీకు కావాలంటే ఉన్నతమైన స్థితి ఇస్తాడు, నీకు కావాలంటే ఉన్నతమైన ఆరోగ్యం ఇస్తాడు, నీకు కావాలంటే గోల్డ్, బంగారమా, వజ్రమా, ఎండ, ఎలాగా వగైరా 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 అవసరమైతే ఇస్తాడండి. ఇచ్చిన దాన్ని ఆయన స్థలంలో పెట్టి ఆయన్ని వేరే స్థలంలో పెట్టడానికి వీల్లేదు. అందుకు యెహోవాను తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని వారు ఆ జనులు ధన్యులు, మనం ధన్యులు. రెండవ సంగతి, ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందంటే కీర్తన 53 మొదటి 2 వచనాలు చదువుదాం. దేవుడు లేడని ఎవరోళ్ళు? కొంతమంది జనం. దేవుని యందు భక్తులు
దేవునితో సహా నచ్చని జనం, నచ్చని పదం ఏదైనా ఉంటే ఇది. దేవుడు లేడు అని చెప్పేవాడు దేవునికి ఇష్టపడ్డు, దేవుని నమ్మిన జనులకు ఇష్టపడ్డు. నాకు ఇష్టపడని జనులు ఎవరైనా ఉన్నారు అని అంటే, దేవుడు లేడని చెప్పి నా ఎదురుకు వస్తాడే ఆ మనిషిని నాకు ఇష్టం ఉండడు. దేవుడు లేడు అని చెప్పి దేవుని అని చెప్తాడే, దేవుడు ఆయన చూసి ఆ మనుషుడు కూడా కనిపిస్తాడు కదా, దేవుని దృష్టిలో, దేవుని కను దృష్టిలో కనిపిస్తాడు కదా. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఈ మనుషుడు నాకు ఇష్టం లేదు, అతని మీద నా దృష్టి పెట్టను, పక్కన ఇంకొక మనిషి ఉన్నాడు, ఆ మనుషుడు ఎవరంటే ఆ మనుషుడు కూడా ఎలాంటి వాడైతే ఇంకొక పక్కనకి వెళ్తా. పక్కనున్న మనుషుడు ఎలాంటి వాడంటే 2వ వచనం తర్వాత, వివేకం కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో. ఇదన్నమాట. ఒకటేమో దేవుడు లేడనేవాడు, ఆయన పక్కనుండే మనుషుడు ఏమనేవాడు, దేవుడు ఉన్నాడు అని వెతికేవాడు. వీళ్ళిద్దరూ ఎవరికి ఇష్టపడేవాళ్ళు? వీళ్ళిద్దరూ ఎవరికి ఇష్టపడేవాళ్ళు? దేవుడు లేడని చెప్పేవాడు అపవాదికి ఇష్టపడేవాడు, దేవుణ్ణి వెతికేవాడు దేవునికి ఇష్టపడేవాడు. మరి నీకెవరు ఇష్టం? వాళ్ళిద్దరిలో దేవుడు లేడని మనుషుడిని ఎదురుగా వస్తే ధారాళంగా నాకు ఇష్టం లేదు, నువ్వు చెప్పే మాట నాకు ఇష్టం లేదు, నీ నోట వచ్చిన మాటను నేను సమ్మతించను. దేవుడు అందరిని చూస్తాడు, కానీ కొందరి మీద దృష్టి పెడతాడు. ఆ కొందరిలో 2వ రకమైన జనం ఏమిటంటే 2వ వచనం, వివేకం కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. సరే, రెండవ సమూహం ఎవరంటే భూమి మీద దేవుడు లేడనే జనం మీద దేవుని దృష్టి పెట్టడు. దేవుడు ఉన్నాడని ఆయనని వెతుకుతున్నారే, ఆయన మనలో ఎవరికని దూరముగా ఉండువాడు కాడు, దూరంగా ఉండడు. ఆయన దగ్గరగా ఉంటాడు. ఎంత దగ్గరగా ఉంటాడంటే, చదవండి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుదాం. నేను సమీపమందున్న దేవుడును మాత్రమేనా, దూరముగా నుండు దేవుడును కానా? యెహోవా సెలవిచ్చే మాట ఇది. నాకు కనబడకుండా రహస్య స్థలములలో ఎవరైనా ఉన్నారా? రహస్య స్థలములో ఉండగలిగిన వాడు, నివాసం ఉండగలిగిన వాడు, ఉనికి కలిగి ఉండగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? అంటే అర్థం ఏంటి? నేను అందరిని చూస్తాను, నాకు అందరూ తెలుసు, నా దృష్టిలో అందరు కనిపిస్తారు, కానీ కొందరినే నేనేం చేస్తానంటే దృష్టి పెడతాను. కొందరి మీద నా కృప ఉంటుంది, అందరి మీద నా చూపు ఉంటుంది. ప్రియ సోదరి సోదరుడా, దేవుని చూపు నీకు కావాలన్నా, అంటే కనుచూపు మేర అంటమే. మనం బయట వెళ్ళి ఇలా చూస్తే కనుచూపు మేరలో కనిపిస్తుంది, కానీ మన ఊరు మాత్రం మన కంట్లో క్లియర్గా కనిపిస్తుంది. జనాభా చాలామంది ఉంటారు, బయట వెళితే అందరూ మన కళ్ళల్లో కనిపిస్తారు, కానీ మనకు తెలిసిన సోదరుడు ఎవరైనా ఉంటే వెంటనే పసిగట్టేస్తాం లేదా? పసిగట్టేస్తాం. అలాగే దేవుడు చెప్తున్నాడు, దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ఎక్కడున్నా కానీ నా యందు భయభక్తులు కలిగిన వారు ఎవరంటే, వివేకము కలిగి నన్ను వెతకే ప్రయత్నం చేస్తున్నారే, వాళ్ళ మీద నా దృష్టి పెడతా. ఎవరి మీద నా దృష్టి ఉంటుంది? రెండవ మాట, ఎవరి మీద ఉంటుందట ఈ దృష్టి? వివేకము కలిగి దేవుని వెతికే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద నా దృష్టి పెడతా. లేడు 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 అని చెప్పేవాడిని నేను అసలు గమనించను. ఆ మనుషుడు ఎప్పుడైతే ఉన్నాడని ఎటు తిరుగుతాడో అప్పుడు నేను కూడా ఎటు తిరుగుతా, ఆ మనిషిని చూస్తా. జనాల్లో మనకు నచ్చని వారు చాలామంది ఉంటారు, పక్కన నిలబడ్డా కూడా మన వాళ్ళతో మాట్లాడతారా? మాట్లాడం. నచ్చేవాళ్ళు ఆమెడ దూరాన్ని ఉన్నా కూడా హలో బ్రదర్, హలో అని అంటాం. అలాగే దేవుడు ఈ భూలోకం అంతా లోకులు ఉన్నారే, ఈ లోకులందరూ ఆయనకి తెలిసిన వారే, కానీ ఆయనకు నచ్చిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఏం చేస్తాడంటే ఆయన కృప నిలబడును, ఆయన సన్నిధి నిలబడును. అబ్రహాము దేవుని సన్నిధిలోనే బ్రతికాడట. అబ్రహాము ఓ మాటను చదువుదాం. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనం. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఎక్కడ నిలబడుకున్నాడట? దేవుని సన్నిధి.
అంటే అర్థం ఏంటంటే దేవుని కృప, దేవుని దృష్టి ఉన్నదే దేవుని సన్నిధి. మనందరి మీద ఆయన దృష్టి ఉంది కదా, ఉన్నదేనంటే అదే దేవుని సన్నిధి. కానీ ఆయన ఇల్లేది, ఆయన నివాస స్థలం ఏది? పరలోక పట్టణం. కానీ ఆయన దృష్టి ఎక్కడ పెడతాడో అదే దేవుని సన్నిధి. ఆయన దృష్టి సంఘం మీద ఉంది, అదే దేవుని సన్నిధి. సంఘము దేవుని సన్నిధి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు, మిగతాది ఫిలప్ చేయండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ప్రార్థన చేయుదురు డాష్, దాన్ని ఫిలప్ చేయండి. దీనిలో ఒక ప్రశ్న, సరే మొత్తం చెప్దాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థన చేయుదురో అక్కడ వారి మధ్య నేనుందును. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆ ఇద్దరు ముగ్గురు ఎవరు? ఒక ఆయన దొంగతనం చేసి వచ్చినాడు, ఒక ఆయన దుష్టత్వం చేసి వచ్చినాడు, ఒక ఆయన మోసం చేసి వచ్చినాడు, ఇంకొక ఆయన మోసం చేసి వచ్చాడు. నేను మోసం చేసి వచ్చాను, వచ్చే లాభం నీకే. ఇంకొక ఆయన ఇదిగో నేను దుష్టత్వం పాడు పని చేసి వచ్చాను, నన్ను ఏమనకపోతే నీకే కానుకిస్తాను. వీళ్ళ మధ్య ఉంటాడా? వీళ్ళ మధ్య అంటే దేవుడు ఉండేది వాళ్ళ గురించి చెప్పింది కాదు అది. యూదులు ఇలాంటి పనులు చేసి దేవుని సన్నిధికి వచ్చి, అంటే సమాజం మందిరానికి వచ్చి ప్రార్థన చేసేసి మా మధ్య దేవుడు ఉన్నాడు అనుకునేవారట. అది కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ముగ్గురైతే వాళ్ళ మధ్య ఉంటాడు. వాళ్ళే ప్రభు యొక్క భక్తులు, శిష్యులు. అలాంటి వారి మధ్య ఉంటానని దేవుడు తెలియజేశాడు. కాబట్టి అబ్రహాము నిరంతరము ఆయన జీవితం అంతా ఎక్కడ సాగిందంటే దేవుని సన్నిధిలోనే సాగింది. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ఆయన దృష్టి పడుతుంది. దృష్టి పడిన చోటే దేవుని సన్నిధి. బయట ఇప్పుడు లైటింగ్ ఉంది కదా, లైట్ వేస్తున్నారు కదా, ఈ లైట్కి బయట వెళితే ఏముంటుంది? చీకటి ఉంటుంది. సో అలాంటిది అన్నమాట దేవుని కృప లేదా దేవుని సన్నిధి, దేవుని దృష్టి. ఆ దేవుని దృష్టి నీ మీద ఉంటే ఉన్నంత వరకు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు. దేవుని సన్నిధి నుండి వేరైపోయిన వాళ్ళం అవుతాం. అందుకని వివేకము కలిగి దేవుణ్ణి ఎవరు వెతుకుతున్నారో వారి మీద ఏముంటుంది? దేవుని దృష్టి ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, వివేకం కలిగిన వారు ఎవరు? అందులో నువ్వు ఉన్నావా, నేనున్నానా, మనమున్నామా? దేవుడైతే నేరుగా చెప్తున్నాడు, దేవుని సన్నిధి వివేకము కలిగి దేవుని వెతికే వారి మీద ఉన్నది. నువ్వు వెతుకుతుంటే నీ మీద ఉంటుంది. అసలు వివేకం కలిగి ఉండడం అంటే, వివేకం కలిగి ఎతకడం అంటే ఏంటి? వివేకం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. అక్కడ వివేకం. అది వాస్తవానికి జ్ఞానం అనే మాట అక్కడ చెప్పబడింది వివేకం. ఇంకా ఆ వివేకం యొక్క నిర్వచనం ఏంటంటే కేవలం ఆ పదమే కాదు. వివేకం అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభువుని నమ్మేసినావు, ప్రార్థన చేసేసుకుంటున్నావు. ప్రార్థన వలన లాభపడేది ఎవరు? ప్రార్థన వలన లాభపడేది ఎవరు? మనమే. చూడండి వివేకం అంటే ఏంటో. మార్కు సువార్త 12వ అధ్యాయము. ఒక శాస్త్రి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. శాస్త్రులు ఇప్పుడు యేసు ప్రభుతో వాదన చేయడానికి ఇష్టపడేవాళ్ళు కొందరు ఉంటారు. ఆ రోజుల్లో శాస్త్రులు వాదించేదానికే యేసు ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా ఆగండి, ఒక మాట చెప్తాను. ఈ మాట చదివే ముందు ఆ మాట గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని హెచ్చరికలు చదివే ముందు చేసుకోవాలా. ఆ రోజుల్లో యేసుప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళు ఏదైనా వాక్యం తెలుసుకోవాలంటే వచ్చేది ఎందుకంటే ఆయన మీద విసరడానికి వచ్చేవాళ్ళట, సవాళ్ళు విసరడానికి వచ్చేవాళ్ళట. అలాగే శాస్త్రి యేసుప్రభు దగ్గరకు వచ్చి, అబ్బా అయా యేసు, ప్రభు లేదు, యేసు ఇదిగో నా మాటకి నువ్వు అర్థం చెప్పు. ఏమని మాట్లాడారంటే అసలు వచ్చింది దేనికంటే వీళ్ళు చదవండి 18వ వచనం నుండి. అసలు వచ్చింది దేనికి? సందర్భం ఏంటంటే 18వ వచనం. పునరుద్ధానం లేదని చెప్పి సద్దుకయ్యులు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలిగి చేయవలనని మోషే మాకు రాసి ఇచ్చాను. అప్పుడు రాసి పెట్టాడు. ప్రాపర్టీ లాగా చెప్తున్నాడు, నాకు రాసి పెట్టాడు. ఇదేం ల్యాండ్ ప్రాపర్టీ కాదు, నీకు రాసి పెట్టిన దాన్ని నిరంతరము వ్యాలిడ్గా చూసుకోవడానికి. వ్యాలిడ్ కాదు ఇప్పుడు, అది వాస్తవానికి ఇప్పుడు వ్యాలిడ్ కాదు. నెక్స్ట్,
7 సహోదరులు ఉండేది. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానం లేక చనిపోయిన కనుక రెండోవాడు ఆమెను పెళ్లి చేసుకునిను, వాడును సంతానం లేక చనిపోయినను, అటువలనే 3వ వాడు చనిపోయినను. ఇట్లు 7 సంతానం లేకే చనిపోతే ఇప్పుడేంటయా యేసుప్రభు అంటున్నాడు, ఇప్పుడేంటయా చనిపోతే మీ బాధ ఏంటి? చచ్చిపోయినాడు, చచ్చిపోయినాడు, ఇప్పుడు మీ బాధ ఏంటి? మా బాధ కాదు, నీ సంగతి పట్టుపట్టాలా. మేము చెప్పింది కథ దేనికంటే ఈ విషయం, నీ సంగతి ఒక పట్టుపట్టడానికి. యేసుప్రభునే పట్టుపట్టేది మీరు. ఆ మైకులకు ఉన్నారే, రైట్ చదువుతా. చనిపోయాను, అందరి వెనక ఆ స్త్రీ చనిపోయింది. ఇద్దరు చనిపోయినారు. ఆగు ఇంకా పునరుద్ధానమందు వారిలో ఎవరికి ఆమె భార్యగా ఉండునో ఆమె ఆ 7 భార్య ఆయన కదా అని అడిగిరి. అబ్బా పట్టేశారు, మేము యేసుప్రభుని పట్టేసాం, ఈయన సమాధానం చెప్పలేడు. ఆగండి, 7 మందిని చేసుకున్నది, 7 మంది చచ్చిపోయినారు, ఆమె చచ్చిపోయింది, పిల్లలు లేరు. అయితే ఇప్పుడు ఇలా చూడండి, లాజిక్ చూడండి, రేపు పునరుద్ధానం అవుతారు కదా, పునరుద్ధానం అయినప్పుడు ఆ స్త్రీ 7 భార్యగా లేస్తుందా, లేకుంటే ఎవరికి భార్యగా లేస్తుందంటే, అమాయకులారా, పునరుద్ధానం మంది అసలు పెళ్లి లేదు, పెళ్లి చేసుకోవడం ఉండదు నాయన, భార్య కాదు భర్త కాదురా బాబు అని కింద వేషాలు రాస్తే, అప్పుడు శాస్త్రి ఒక ఆయన వచ్చి, అబ్బా యేసు భలే చెప్పినవే, నాది కూడా ఇంకో ప్రశ్న ఉంది. అప్పుడు మొదలుపెట్టాడు ఈ మాట. ఇప్పుడు చదవండి. శాస్త్రుల్లో ఒకడు వచ్చి తర్కించుట విని బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞ అన్నిటిలో ప్రధానమైనది ఏదని అడిగాను. ఈయన ఊరకనే ఉండలాపా, నువ్వు యేసు భలే చెప్పావయ్యా, అయినా నాకు ఇంకో ప్రశ్న ఉంది. ఏంటంటే ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? నెక్స్ట్. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమింపవలను అన్నదే 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పాను. అప్పుడు ఆ శాస్త్రి, యేసు బోధకుడా బాగుగా చెప్పితివి. నెక్స్ట్ అక్కడి నుంచి చూడండి, ఆయన అంటే ఎవరు అద్వితీయుడు? వివేకం అంటే ఏంటో నిర్వచనం చెప్తున్నా. ఈ వివేకం నీ దగ్గర ఉంటేనే దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. ఈ తెలివితేటలు నీ దగ్గర లేకపోతే, నీకున్న తెలివితేటలతో దేవుడు నీ దగ్గర ఉండడు. మనకున్న అతిశయానికి కారణాల్లో ఒక కారణం ఏంటంటే, నాకు అన్నీ తెలుసు. మనకున్న పొగరికి కారణాలు ఏంటంటే, నాకు తెలుసులేవయా, ఏదైనా చెప్పనండి, నాకు తెలుసులే ఈ సంగతి, నాకు ఎప్పుడో తెలుసు, అప్పుడే తెలిసినా కూడా నాకు ఎప్పుడో తెలుసు. ఈ వితండవాదం మనకి పులి స్టాప్ పెట్టే కార్యక్రమం అన్నమాట ఇది. నెక్స్ట్ ఏం రాస్తున్నాడంటే, ఆయన దేవుడు అద్వితీయుడనియు, దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. 34వ వచనం చదివేద్దాం. 34. అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని చెప్పాను. ఇది వివేకం అంటే అర్థం. ఏంటంటే వివేకం అంటే అర్థం ఏంటంటే, ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నమ్మడం వివేకం. నేను ఇలాగ చెప్తున్నా, దేవుడు ఒకడేనని. అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒకడేనని కూడా కాదు, ఒక్కడనియు. ఒకడంటే రెండవ దేవుని కూడా ఎత్తుకొచ్చి పెట్టేస్తున్నారు. మళ్ళా ఆర్టీసీ బస్సుల్లో ఉన్నట్టుగా, లేకుంటే ఆఫీసుల్లో ఉన్నట్టుగా, వగైరా స్థలాల్లో ఉన్నట్టుగా దేవుడు ఒక్కడనియు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు, ఆయనకు వేరొక రూపం లేదనియు నువ్వు నమ్మితే నీవు వివేకవంతుడివి. అలాంటి వివేకవంతుల మీద ఏముంటది? వివేకము కలిగి దేవుణ్ణి వెతికే వారి మీద. నువ్వు అలాగ వెతుకుతుంటే ప్రియ సోదరుడా, నువ్వు ఎలాగ దేవుణ్ణి వెతుకుతున్నావో, నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు వెతుకుతున్న దేవుడు ఒక్కడేనని, ఒక్కడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నువ్వు నమ్ముతున్నావా? ఆ దేవునికి ఇంకొక రూపం లేదని, రూపం ఇవ్వకూడదని, రూపచిత్రము చేయకూడదని నువ్వు నమ్ముతూ ఉంటే నీవు వివేకవంతురాలువే. నీ మీద ఆయన కృప నిలబడును, నీ మీద ఆయన దృష్టి ఉండును. కాబట్టి ఆయన సన్నిధిలో
అనగా ఆయన దృష్టి ఎక్కడుంటే ఆయన సన్నిధి అదే. ఇప్పుడు ఇక్కడ నాకు నేను, నీకు నీవు, నా మీద ఆయన దృష్టి ఉంది. ఎప్పుడు అనుకుంటున్నామంటే అడిగిందల్లా ఇచ్చేసాడు అనుకో, అప్పుడు అనుకుంటున్నారు. కావాల్సిన డబ్బులు వచ్చిందనుకో, కావాల్సిన వస్తువులు వచ్చిందనుకో, కావాల్సింది నెరవేరిందనుకో, అప్పుడు అనుకుంటున్నారు. అంటే చేయాల్సింది ఏమీ చేయకుండానే అవి వస్తే చాలు అని అనుకోండి. కాదు కాదు, నువ్వు వివేకం కలిగి దేవుని వెతుకుతూ ఉంటే అప్పుడు నీ మీద ఏముంటుంది చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఏముంటుంది? ఆయన దృష్టి ఉంటుంది, లేక ఆయన కృప ఉంటుంది, లేకుంటే ఆయన దయ ఉంటుంది, లేకుంటే ఆయన జాలి ఉంటుంది, లేకుంటే ఆయన ప్రేమ ఉంటుంది, లేకుంటే ఆయన ఆశీర్వాదం ఉంటుంది. ఆయన కను దృష్టి నీ మీద ఉంటుంది. స్పష్టంగా నువ్వు కనిపిస్తుంటావు. నీ కష్టాల్లో ఉన్నా ఆయన కనిపిస్తుంటావు. నీ ఇబ్బందుల్లో ఉన్నా నిన్నెవరు గమనించలేదని నువ్వు అనుకున్నా నువ్వెవరు కనిపిస్తుంటావంటే, నువ్వెవరు కనిపిస్తుంటావు. నీకు కష్టం వస్తే నీకు అయిన వారైనా కాని వారైనా, శ్రేయోభిలాషులైనా, బంధువులైనా, ఆప్త మిత్రులైనా, ఇంకెవరైనా, శివుడికి సహోదరులైనా నిన్ను విడిచి వెళ్ళిపోతారేమో కానీ నీవు మాత్రం ఎవరికి కనిపిస్తుంటావు? స్పష్టంగా ఎవరు కనిపిస్తుంటావు? చెప్పండి, ఎవరు కనిపిస్తుంటావు? నీ దేవునికి కనిపిస్తుంటావు. ఆ కనిపించడానికి నువ్వు చేయాల్సిన పని వివేకం కలిగి ఆయనను వెతికే కార్యక్రమం. అందరూ వివేకం కలిగి ఆయన్ని వెతుకుతున్నారో, నేను వెతుకుతున్నా. నువ్వు వెతుకుతున్నావా? నేను వెతుకుతున్నా. నువ్వు వెతుకుతున్నావా? చెప్పండి చెప్పండి. వెతుకుతున్నావు అంటే నా మీద ఆయన దృష్టి ఉన్నది, నీ మీద కూడా ఆయన దృష్టి ఉన్నది, మన మీద ఆయన దృష్టి ఉంది. మన మీద ఆయన దృష్టి ఉన్నదంటే అర్థం ఏంటంటే ఆయన సన్నిధి కాంతి నా మీద ప్రకాశించుచున్నది. ఆయన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశించుచున్నది. అయితే ఆయన దృష్టిలో నిలబడకుంటుండే వాళ్ళు కొందరు ఉన్నారు. కీర్తనలు 5వ కీర్తన 5వ వచనం, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపం చేయవారు అందరూ అసహ్యులు నీ సన్నిధి నిలువలేరు. ప్రియ సోదరులారా, నేను ముగించే ముందుగా ఒక హెచ్చరిక చెప్తున్నా. ఆయన సన్నిధిని నిలవకుండా ఉండేవాళ్ళు కొందరున్నారు, నిలవలేరు వాళ్ళు. ఆయన దృష్టి, ఆయన నిన్ను చూస్తూ ఉంటే సిగ్గుపడి పక్కకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మనకు ఎదురుగా ఎవరైనా నిలబడితే సిగ్గుపడి ధైర్యంగా మాట్లాడలేక పక్కకి వెళ్ళిపోతే, మాట్లాడుతూ ఉంటే ఎటు తిరుక్కునేస్తారు కొంతమంది. అంటే ఏంటంటే సిగ్గు, లేకుంటే గౌరవం, లేకుంటే భయం. అది ఆడవరకు అయితే ఓకే, అది నేరం కాదు. ఆయన నిన్ను చూస్తూ ఉంటే నువ్వు నాకు ఇష్టం లేదు పని, నువ్వు వెనక్కి తిరుక్కున్నావు అనుకో, ఆయన వైపు నీ వీపు తిప్పావు అనుకో, అది చెప్తున్నాడు. ఎవరు ఆయనకు వీపు తిప్పేవాళ్ళు ఎవరట? డాంబికులు ఒకటి. రెండోది ఎవరు? పాపం చేయవారు. డాంబికులు అంటే ఎవరు? డాంబికులు అంటే ఎవరు? వాళ్ళ మాటలు పెద్ద శబ్దంతో ఉంటాయి అనేది డాంబికులు అంటే కాదు. గర్వాంధులు డాంబికులు అంటే. గర్వమును కలిగి గొప్పగా వాళ్ళు గొప్పగా చెప్పుకునేవారు. దేవుని కంటే తమను ఎక్కువగా చెప్పుకునేవారు. దేవుని మాటల కంటే తమ మాటలు ఎక్కువని చెప్పుకునేవాళ్ళు. దేవుని తక్కువ చేసేవాళ్ళు, దేవుని పిల్లలను తక్కువ చేసేవాళ్ళు. వాళ్ళంతా వీళ్ళంతా అని చెప్పేవాళ్ళు. సహోదరుల్లో అలాంటిది ఉండకూడదు. వాళ్ళంతా వీళ్ళంతా, వాడంతా వీడంతా డాంబికుల లక్షణాలు. పాపం చేయవారు వీరెప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడడానికి వీలు కానివారు, కానీ తీయని మాటలు వారి పెదవుల మీద నుండి తీయని మాటలు జాలువారును, కానీ అవి చివరకు వారికి మరణానికి దారితీస్తాయి. డాంబికులు, పాపం చేసేవారు దేవుని సన్నిధిలో అనగా దేవుని దృష్టిలో వాళ్ళు నిలబడరు. కానీ నువ్వు నేను ఒక పట్టుదల కలిగి, అయ్యా నేనైతే నీ సన్నిధిలో నిలబడతా, నా మీద నిరంతరము నీ దృష్టిని కేంద్రీకరించు, నా మీద నీ కనుదృష్టి కేంద్రీకరించు, నీ ముఖ కాంతి నా మీద నిరంతరము ప్రకాశింపచెయ్యి అని నువ్వు కోరుకోవాలి. అలాంటి కోరిక మనకు నిరంతరం ఉండి దేవుని దృష్టిలో అటు కానీ ఇటు కానీ తొలగిపోకుండా, తొలగిపోయేదానికి ఏదైనా నీకు ఆశ కలిగిస్తే నువ్వు దేవుని వెలుగులో నుంచి బయటకు వెళ్ళి చీకటిలో ఉండేదానికి, చీకటిలో ఉండేవారు నిన్ను ఆశపడి వారిని మనలను ఈడ్చితే జాగ్రత్త, నేను రాను, నేను ఇందులో నుంచి బయటకు వెళ్ళను,
కనుదృష్టిలో, దేవుని కనుదృష్టిలో నేను ఉంటా, దేవుని కృపలో నేను నిలబడతా, మరణం వరకు నిలబడతా, అంతం వరకు నేను సహించి నిలబడతా, విజయం నేను సొంతం చేసుకుంటా, దేవుని సన్నిధిలో నిరంతరం జీవిస్తానని ఒక మంచి నిర్ణయంతో శాశ్వత జీవితంలో ముందుకు సాగాలని దేవుని నిరంతర దృష్టి మన మీద నిరంతరము ప్రకాశింపజేయునుగాక. మీకు అందరికి వందనాలు.